ఫైనాన్స్ మినిస్టర్ 3 అంటాడు, సివిల్ సప్లైస్ మినిస్టర్ 1 అంటాడు. పోనీ 1 అందరికి ఇస్తున్నారంటే అదిలే. 1,55,00,000 ఇంటూ 1 సిలిండర్ ఇంటూ 895 వీళ్ళ లెక్కల ప్రకారం వేసుకున్నా కూడా 1,400 చిల్లర కోట్లు. అంటే ఎంత దారుణంగా వీళ్ళ అబద్ధాలు మోసాలు చేస్తూ ఉన్నారా అని నిదర్శనం. ఇక మెగా డిఎస్సి అన్నారు ఇంతకుముందు. ఇక మెగా డిఎస్సి, ఇందులో మెగా ఎలాగో లేదు. ఇక మెగా డిఎస్సి అన్నారు, ఇక మెగా ఎలాగూ లేదు. ఉన్న డిఎస్సి పరిస్థితి ఏంటని చూస్తే మేము 6,100 ఉద్యోగాలకు మేము నోటిఫికేషన్ ఇచ్చినాం. ఆ 6,100 నోటిఫికేషన్కు తోడు వీళ్ళు అడిషనల్గా ఇంకొక మరికొన్ని పోస్టులు కలిపినారు. కలిపి 16,347 పోస్టులు ఇదిగో ఇస్తున్నామన్నారు. చివరికి చూస్తే ఆ 16,347కు సంబంధించిన నోటిఫికేషన్ కూడా పోస్ట్పోన్. ఇప్పటికి 6 నెలలు అయిపోయింది. ఇదే 6 నెలల కాలానికి మా ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా అక్టోబర్ 2 గాంధీ జయంతి నాటికి అక్షరాల గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి 1,30,000 ఉద్యోగాలు ఒక గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారానే క్రియేట్ చేశాం. 6 నెలలు తిరక్క మునిపే, గాంధీ జయంతి అక్టోబర్ 2 నాటికే 58,000 ఉద్యోగాలు ఆర్టీసీలో రెగ్యులరైజ్ చేసినాం, విలీనం చేసి. రెండు 2,66,000 వాలంటీర్ ఉద్యోగాలు, 2,66,000 వాలంటీర్ల నియామకాలు అక్టోబర్ 2 కల్లా. అంటే మా గవర్నమెంట్ వచ్చిన 6 నెలలు తిరక్క మునిపి మేము ఇన్ని ఉద్యోగాలు కల్పించినాం ఉట్టి గవర్నమెంట్ సెక్టార్లో. మరి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చి 6 నెలలు అయినంత వరకు ఒక్క ఉద్యోగం అన్నా ఇచ్చారా అంటున్నా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఒక్క ఉద్యోగం కూడా వీళ్ళు ఇవ్వకపోగా అసలు పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒక్కసారి చూస్తే, ఒక్క ఉద్యోగం కూడా వీళ్ళు ఇవ్వకపోగా, ఒక్కటంటే ఒక ఉద్యోగం కూడా ఇవ్వకపోగా వీళ్ళు ఈ 6 నెలల్లో చేసింది ఏమిటి అని అంటే ఉన్న ఉద్యోగాలను పీకుతున్నారు. 2,66,000 వాలంటీర్ ఉద్యోగాలను పీకేసినారు. 15,000 ఉద్యోగాలు ఏపీ బ్రేవరేజెస్ కార్పొరేషన్లో అవుట్సోర్సింగ్ కింద పనిచేస్తా ఉన్న వాళ్ళు ఉద్యోగాలు పీకేసినారు. కేవలం ఈ 6 నెలల్లోనే నేను చెప్తా ఉన్నాను, నేను ఎక్కువ మాట్లాడడం. ఇక రెండో నెక్స్ట్ సబ్జెక్ట్, చట్టసభల వేదికగా వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించి నిజంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఎప్పుడు చూడని గొప్ప మార్పులు చూసాం. ఆరోగ్యశ్రీ అనేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాకమునుపు కేవలం 1000 రోగాలకు మాత్రమే పరిమితమై ఉన్న ఆరోగ్యశ్రీని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏకంగా 25 లక్షల దాకా ఉచితంగా వైద్యాన్ని అందించడం మొదలెట్టాం. 25 లక్షల దాకా ఉచిత వైద్యాన్ని తీసుకెళ్తూ ఆరోగ్యశ్రీ పరిధిని 3,300 ప్రొసీజర్లకు తీసుకెళ్తూ ఈరోజు ఆరోగ్యశ్రీ పరిధిని ఏకంగా 25 లక్షల దాకా ఉచితంగా వైద్యం అందేలా విస్తరింపజేశాం. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆరోగ్యశ్రీకి సంబంధించిన బిల్లులు less than 1,000 crores ఉన్న పరిస్థితి నుంచి ఏకంగా ఈరోజు ఆరోగ్యశ్రీ అమౌంట్స్
ఏకంగా 3,600 కోట్లు దాటిన పరిస్థితులు. మా హయాంలో 3,700 కోట్ల రూపాయలకు సంబంధించిన ఆరోగ్యశ్రీ వ్యవస్థను ఆ రకంగా బిల్లులు ఇస్తూ, ఆ రకంగా ఆరోగ్యశ్రీని పెంచి ఎఫిషియెంట్గా చేస్తూ పేదవాడికి దగ్గరై గొప్పగా ఆ కార్యక్రమాన్ని మేము నిర్వర్తిస్తూ ఉంటే వీళ్ళు దీన్ని ఏం చేస్తారు? ఇది నిజంగా సోషియో ఎకనామిక్ సర్వేలు వీళ్ళు రాసిన మాటలు ఒకసారి చదువుదాం, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. డ్యూరింగ్ 2023-24 అండర్ డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా స్కీమ్ 2023-24 ఎవరి ప్రభుత్వం ఉందో నాకు అర్థం కాల. వైఎస్ఆర్ గారి పేరా, ఎన్టీఆర్ గారి పేరా, అంతకన్నా అర్థం కాదు. డ్యూరింగ్ 2023-24 అండర్ డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా స్కీమ్ అంట. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పేరును మార్చేసినారు. 2023 నుంచి 2023-24 అంటే మా హయాంను వాళ్ళ హయాం కింద రాసుకున్నారు. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా స్కీమ్ కింద 13,22,319 మంది పేషెంట్లకు మేలు జరిగించినారంట. 3,762 కోట్ల రూపాయలు ఖర్చు చేసినారంట. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఫ్రమ్ 1/4/2023 31/3/2024. ఆ టైంలో ఎవరి ప్రభుత్వం ఉన్నది అంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చేసిన ఆరోగ్యశ్రీ, డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ స్కీమ్ను 3,700 కోట్ల రూపాయలు ఖర్చు చేసి పేదలకు మంచి చేస్తూ 13,22,000 మందికి కుటుంబాలను నిలబెడుతూ 3,762 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మంచి చేస్తే ఆ మంచి ఎక్కడ వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి వస్తుందేమో అని చెప్పి ఒకవైపున ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసేశారు. దాన్ని కూడా మళ్ళా డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అని చెప్పి పేరు మార్చి మేము ఖర్చు పెట్టింది కూడా మీరు ఖర్చు పెట్టేట్టుగా రాసుకొని దొంగ పబ్లిసిటీకి, దొంగ అబద్ధాలకు చేస్తూ ఉన్నారు అని అంటే మీకన్నా దిక్కుమాలిన ప్రభుత్వం ఏదైనా ఉంటుందని అడుగుతా ఉన్నా. ఈరోజు ఆరోగ్యశ్రీ పరిస్థితి ఏమిటి మీ హయాంలో? 104, 108 ఎంప్లాయీస్ ధర్నాలు చేస్తూ ఉన్నారు. మీ ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయితే 4 నెలల నుంచి జీతాలు అందడం లేదని చెప్పి ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు 104, 108 పరిస్థితి అది. ఆరోగ్యశ్రీలో ఈరోజు నెట్వర్క్ హాస్పిటల్కి సంబంధించిన బిల్స్ మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1 ఏప్రిల్ నుంచి ఈ రోజు దాకా బిల్స్ పెండింగ్, 6 నెలల బిల్స్ పెండింగ్. నెట్వర్క్ హాస్పిటల్స్కి ఇవ్వాల్సిన బిల్లులు ఇవ్వడంలా. ఈరోజు పేషెంట్ల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఈరోజు గవర్నమెంట్ రంగంలో 0 వేకెన్సీ పాలసీస్ మేము తీసుకొని వచ్చి ప్రతి హాస్పిటల్లోనూ రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉండేట్టుగా, రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ నర్సులు ఉండేట్టుగా, పారామెడిక్స్ ఉండేట్టుగా చర్యలు తీసుకుంటూ 0 వేకెన్సీ పాలసీ మేము తీసుకొస్తే ఈరోజు మీ ప్రభుత్వ హయాంలో ఏం చేస్తూ ఉన్నారు? లెఫ్ట్, రైట్, సెంటర్ డాక్టర్ల వేకెన్సీస్ పెంచుతూ పోతా ఉన్నారు. రిక్రూట్మెంట్ ఆపేశారు. 17 కొత్త మెడికల్ కాలేజీలు మేము కడితే అందులో విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో ఈ 5 కాలేజీలు ఆల్రెడీ అడ్మిషన్ స్టార్ట్ అయిపోయి, కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయి అడ్మిషన్ స్టార్ట్ అయిపోయిన పరిస్థితుల్లో ఉన్న కాలేజీలు ఈ 5, అందులో ఈ 17లో మరో 3 కాలేజీలకు, పులివెందులతో సహా మరో 2 కాలేజీలకు గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ సీట్లను కూడా అలొకేట్ చేసింది.
ఇలాంటి 17 మెడికల్ కాలేజీలు మీరు ఏం చేస్తూ ఉన్నారు ఈరోజు? స్కాముల కోసం అమ్మేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. చెనిక్కాయలకు, బఠానీలకు మీకు కావలసిన వాళ్ళకు.